మా చిన్నత్తయ్య భవానీ గారు ఇచ్చిన సర్ప్రైజ్. మా వారు వాళ్ళ అమ్మమ్మ గారింటికి వెళ్ళాం కదా మట్టపర్రు. పక్కనే జిన్నూరులో మా వారి వాళ్ళ పిన్ని గారు అయితే ఉంటారు. నేను వెళ్ళిన శారద కళ్ళు మూసుకో కళ్ళు మూసుకో అని చెప్పి రూమ్లోంచి అయితే బయట తీసుకొచ్చారు. నేనైతే అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు. అదేంటదండి, రేపు కదా బర్త్డే, ఈరోజే కేక్ కటింగ్ ఏంటి అని అడిగితే, రేపొద్దున్న నువ్వైతే నాకేం దొరకవు, అందుకని చెప్పి ఒక్కరోజు ముందుగానే కేక్ కటింగ్ అయితే చేయించేస్తున్నామని చెప్పి కేక్ తీసుకొచ్చి క్యాండిల్ అది పెట్టేసి కేక్ కటింగ్ అయితే చేయించారండి. నేనైతే అసలు అనుకోలేదు. మా అత్తయ్య గారు అయితే అడ్వాన్స్గా హ్యాపీ బర్త్డే అందుకని చెప్పి కేక్ కటింగ్ చేయించేస్తున్నానని చెప్పి చెప్పారనమాట. మీరు అమ్మ దగ్గరికి వస్తారు కదా, అక్కడికి నేను కూడా వచ్చేస్తానని ముందైతే చెప్పారు. కాకపోతే అక్కడికి రాలేదు కాబట్టి మేమైతే జిన్నూరు వచ్చాము. జిన్నూరు ఎలాగో వస్తామని తెలిసి మా మావయ్య గారికి చెప్పి ముందైతే కేక్ తీసుకొచ్చేసి ఇలా సర్ప్రైజ్గా ప్లాన్ చేశారంట. మా వారు వాళ్ళ పిన్ని అంటే మా అత్తయ్య గారికి సొంత చెల్లెలండి. మా భవానీ అత్తయ్య గారికి మా వారికి ఏజ్ కూడా పెద్దగా అయితే డిఫరెన్స్ లేదు. చిన్నప్పుడు కూడా చాలా కలిసి బాగా ఉండేవారట. మా అత్తయ్య గారు అయితే కేక్ కటింగ్ చేసి చీరది గిఫ్ట్గా ఇచ్చైతే నన్ను ఇలా చాలా చాలా ఆనందంగా సర్ప్రైజ్ చేసేసారు. ఈ సర్ప్రైజ్ మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. లైక్, షేర్, సబ్స్క్రైబ్.